అస్సలం అలైకుమ్. హాయ్, హలో, ఎట్లున్నారు? ఇవాళ మన ఛానల్లో జొన్న రొట్టెలతో చేసుకునే ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే చూపించబోతున్నానండి. ఈ జొన్న దోశల్లోకి మనకి చట్నీ కానీ కూర కానీ అవసరం లేదండి, ఉట్టిగానే తినేయచ్చు. అంత బాగుంటాయి. లోపల నుంచి సాఫ్ట్గా, బయట నుంచి క్రిస్పీగా చాలా బాగుంటాయి. మరి కేవలం 1 కప్పు జొన్న పిండితో హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేసేసుకోవాలో చూపించేస్తాను. ముందుగా స్టవ్ వెలిగించేసుకొని ఒక మందపాటి కడాయి పెట్టేసుకోండి. ఇప్పుడు దానిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకోండి. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఆవాలు హాఫ్ టీ స్పూన్ మినపప్పు, హాఫ్ టీ స్పూన్ పచ్చిశనగపప్పును వేసేసుకొని దూరగా వేయించేసుకోవాలి. ఇవి 3 మంచిగా వేయించుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని కొన్ని అయితే వేసేసుకోవాలి. ఇవి కూడా కొంచెం రంగు మారేంత వరకు వేయించేసుకుంటే సరిపోతుందండి. ఒక పచ్చిమిర్చిని అయితే చిన్నగా కట్ చేసేసుకొని ఈ విధంగా వేసేసుకుంటున్నాను. పచ్చిమిర్చి ఉండడం వల్ల మనకి దోశలు చాలా టేస్టీగా ఉంటాయండి, కారం కారంగా తగులుతూ. ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి కొంచెం రంగు మారిన తర్వాత తురిమి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ బంగాళదుంపనైతే వేసేసుకుంటున్నానండి. ఈ బంగాళదుంప మనం తురిమిన వెంటనే వాటర్లో వేసేసుకుంటే నల్లగా అవ్వకుండా ఉంటుంది. సో నేనైతే వాటర్లో వేసేసుకొని జాడించుకొని ఇందులోకి అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు బంగాళదుంపలోని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకుందాము. సిమ్లో పెట్టేసుకొని అడుగంటకుండా ఫ్రై చేసేసుకోండి. ఈ బంగాళదుంప మంచిగా ఫ్రై అయిన తర్వాత మనకి మంచి స్మెల్ అయితే రావడం స్టార్ట్ అవుతుందండి. ఆ స్టేజ్లో మనమైతే తురిమి పెట్టుకున్న ఒక చిన్న సైజ్ క్యారెట్ని అయితే వేసేసుకుంటున్నాను. ఈ క్యారెట్ తురిమిని కూడా వేసేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు సిమ్లో పెట్టేసుకొని మంచిగా వేయించేసుకోవాలండి. ఈ 2 మంచిగా వేగిన తర్వాత మనకి మంచి స్మెల్ అయితే వస్తుంది. అప్పుడు ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా క్యారెట్, బంగాళదుంప వేసుకోవడం వల్ల మనకి జొన్న దోశల్లో మంచి టేస్ట్ అయితే వస్తుందండి. చూస్తున్నారు కదా, మన క్యారెట్ కూడా మంచిగా వేగిపోయింది. ఫైనల్గా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకొని ఈ కొత్తిమీర కొంచెం మగ్గేంత వరకు సిమ్లో కుక్ చేసేసుకుంటే సరిపోతుందండి. మంచిగా ఇలా గరిటెతోటి మిక్స్ చేసేసుకున్న తర్వాత మన కొత్తిమీర కూడా మగ్గిపోయిందండి. ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టుకుందాము. నెక్స్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు జొన్న పిండిని అయితే తీసుకోండి. నేనైతే ఇక్కడ ఈ కప్పుతో జొన్న పిండిని తీసుకున్నాను. మనకి ఈ జొన్న పిండి ఈజీగా సూపర్ మార్కెట్లో అవైలబుల్ అవుతుందండి. ఇప్పుడు ఈ జొన్న పిండిలోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ జారుగా చేసుకోవాలి. మనకి కన్సిస్టెన్సీ అనేది దోశ పిండిలాగా ఉంటే సరిపోతుందండి. నేనైతే ఇక్కడ విస్కర్ని యూజ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే చేత్తో అయినా జారుగా చేసేసుకోవచ్చు పిండిని. మంచిగా మిక్స్ చేసేసుకొని మనకు కన్సిస్టెన్సీ అనేది దోశ పిండిలాగా వస్తే సరిపోతుంది. ఇంకొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకొని లంప్స్ ఏమీ లేకుండా మంచిగా విస్కర్ తోటి మిక్స్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. మనకి దోశపిండి బ్యాటర్ కన్సిస్టెన్సీ అండి ఇదైతే. ఎక్కడ కూడా లంప్స్ లేకుండా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్, అలాగే చిటికెడు వంట సోడాని అయితే వేసుకుంటున్నానండి. తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్రని కూడా వేసేసుకుందాము. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని 1 టేబుల్ స్పూన్ వేసేసుకోండి. ఇవైతే క్రంచీగా తగులుతూ మంచి టేస్టీగా ఉంటాయి దోశలు. నెక్స్ట్ అయితే సన్నగా తరిగి పెట్టుకున్న కొంచెం కరివేపాకు, అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంప, క్యారెట్ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసుకుందామండి గరిటెతోటి. మీకు ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం గట్టిగా అనిపిస్తే బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి. నేను నాకు కొంచెం గట్టిగా అనిపించింది కాబట్టి ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా జారుగా చేసేసుకుంటే మన బ్యాటర్ అనేది రెడీ అయిపోయిందండి. ఈ బ్యాటర్లోకి చట్నీలు ఏమీ అవసరం లేదండి. ఈ దోశల్లోకి చాలా బాగుంటుంది. మనం తాలింపు వేసాము, అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్నీ వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి ఉట్టిగా తిన్నా కూడా. బ్యాటర్ రెడీ అయిపోయింది కదా. సో నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని పెనం పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత మనం గరిటెతోటి ఇలా దోశలు పోసేసుకోవడమేనండి. చిన్ని చిన్ని దోశలు చాలా బాగుంటాయి.
షుగర్ పేషెంట్స్కైనా వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళకైనా చాలా యూస్ఫుల్ అవుతాయండి ఈ జొన్న దోశలు అయితే. ఈజీగా ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్లో అయితే ఈ జొన్న దోశల్ని వేసుకొని తినేసేయచ్చు. ఇలా మంచిగా దోశలు వేసుకున్న తర్వాత ఆయిల్ అయితే అప్లై చేసేసుకుందామండి. మీరు ఒకవేళ ఆయిల్ వద్దు అనుకుంటే నెయ్యిని కానీ అప్లై చేసేసుకోవచ్చండి. నెక్స్ట్ అయితే ఇలా మూత పెట్టేసుకొని లోపల నుంచి మంచిగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసేసుకోవాలి. 1 నిమిషం తర్వాత ఒక సైడ్ మంచిగా కాలింది కదండి. ఇప్పుడు రెండో సైడ్కి కూడా ఫ్లిప్ చేసేసుకొని ఈ విధంగా అట్ల కాడతోటి అదుముకోండి. లోపల ఏమన్నా పచ్చిగా ఉంటే మనకైతే కుక్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని 1 నిమిషం పాటు కుక్ చేసేసుకోవాలండి. మూత అయితే కంపల్సరీ పెట్టుకోవాలండి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల మనకి జొన్న దోశలు అయితే మంచిగా లోపల నుంచి మంచిగా కుక్ అయిపోతాయండి. సో చూస్తున్నారు కదా, 2 సైడ్స్ కూడా మంచి కలర్ అయితే వచ్చేసింది మనకి జొన్న దోశలు. ఇప్పుడైతే మనం పెనం మీద నుంచి తీసేసుకోవచ్చండి. వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. నేను మిగతా పిండితో కూడా ఇలా జొన్న దోశలు అయితే వేసేసుకుంటున్నాను. నేను తీసుకున్న 1 కప్పు పిండికి నాకైతే 4 జొన్న దోశలు వచ్చాయండి. ఒకటైతే మా వాళ్ళు తినేశారు. సో నేనైతే ఇక్కడ వీడియోలో 3 పెడుతున్నాను. చూస్తున్నారు కదా, బయట నుంచి క్రిస్పీగా లోపల నుంచి సాఫ్ట్గా ఎంత బాగుంటాయో. ఉట్టిగా తిన్నా కూడా ఇంకా తినాలనిపిస్తుందండి. మరి మీకు ఎలా అనిపించింది రెసిపీ కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.